నువ్వేంటి ప్రత్యేకించి వెళ్ళి పాపాల గురించి, పాపాల యొక్క విషయాల గురించి అడుగుతుంటావు, ఏంది ఈ విషయం అని క్వశ్చన్ వేస్తారు. అప్పుడు ఆయన అంటారు, నేను పాపాల గురించి ఎందుకు అడుగుతున్నానంటే ఏది చేయాలో మనందరికీ తెలుసు. ధర్మ ప్రకారంగా చేసిన విషయాలు అందరూ అడుగుతుంటారు, అందరికీ తెలిసిందే. కానీ అధర్మ విషయాలు, పాపాలు ఏ అయితే ఉన్నాయో తెలుసుకుంటే, వాటి నుండి మనం తమను తాము రక్షించుకుంటే, మనం ఏదైతే స్వర్గ మంచి పనులు చేస్తుంటామో అవి అల్లాహ్ దగ్గర స్వీకరించబడతాయి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరిస్తున్నారు, ఒక మనిషి ఒక పాపం చేసిన తర్వాత వాడి మనసు మీద ఒక నల్లటి చుక్క పడుతుంది. రెండో పాపం చేసిన తర్వాత ఇంకొక చుక్క పడుతుంది. మూడవ పాపం చేసిన తర్వాత ఇంకొక చుక్క పడుతుంది. ఈ రకంగా ఎన్ని పాప కార్యాలు అయితే చేస్తాడో అన్ని చుక్కలు వాడి యొక్క మనసు మీద పడుతుంటాయి. చివరికి వాడు నల్లటి హృదయంతో తయారవుతాడు. వాటి మీద సీలు వేయటం జరుగుతుంది. ఇంకా ఆ మనసులో మంచి అనేది ఉండదు. చెడు చేసి చేసి చెడు మనసు అయిపోయి ఉండిద్ది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించడం జరిగింది. అయితే సోదరులారా, ఈ యొక్క చెడుని మనం గ్రహించి దాని యొక్క జ్ఞానాన్ని మనం తీసుకొని దాని మీద మనకు ఒక అవగాహన తెలుసుకొని వాటి నుండి మనల్ని మనం రక్షించుకున్నట్లయితే, మనం ఏదైతే సత్కార్యాలు చేస్తుంటామో, మంచి పనులు చేస్తుంటామో దాని యొక్క ప్రతిఫలం మనకు దొరుకుతుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నల్ హసనాతి యుద్హిబునస్ సయ్యాత్. మీరు మంచి కార్యాలు చేయండి, మీ మంచి కార్యాలు మీ యొక్క చెడు కార్యాలను తుడిపివేస్తుంటాయి. అల్లాహు అక్బర్. అయితే మీ ముందు ఖురాన్ గ్రంథం నుండి 4వ అధ్యాయం 31వ వాక్యము పఠించడం జరిగింది. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నారు, ఇన్ తజ్తనిబు కబాయిర మా తున్హౌన అన్హు నుకఫిర్ అన్కుం సయ్యిఆతికుం వ నుద్ఖిలుకుం ముద్ఖలన్ కరీమా. ఒకవేళ మీరు పెద్ద పెద్ద పాపాల నుండి తమను తాను రక్షించుకున్నట్లయితే, మీ యొక్క చిన్న చిన్న ఏ అయితే పాపాలు ఉంటాయో అవి తుడిపివేయబడతాయి. దాంట్లో మీ కొరకు మాఫీ ఉండిద్ది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క కరుణ వల్ల దాన్ని తుడిపివేయడం జరుగుతుంది. అందుకే పెద్ద పెద్ద పాపాల యొక్క జ్ఞానం, వాటి మీద అవగాహన, వాటి నుండి తమను తాను రక్షించుకునే ఉద్దేశం ప్రతి ముస్లింలో, ప్రతి తౌహీద్ పరస్తులను ఉండాల్సిన అవసరం ఉంది. అయితే సోదరులారా, అల్హమ్దులిల్లాహ్ ఇవన్నీ విషయాలు నిన్న నుంచి మనం వింటున్నాము బేసిక్లీ. అయితే దక్తూర్ గారు ఏదైతే చదివించారో దాంట్లో ఒక పాయింట్ మిస్ అయిందన్నారు. అది వచ్చేసి 8వ పాయింట్. ఎందుకంటే ఈరోజు సమయం తక్కువగా ఉంది. తల్లిదండ్రుల అవిధేయత, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవటం, వాళ్లను తిరస్కరించటం, వాళ్లను సతాయించటం, వాళ్లకు బాధ పెట్టడం, వాళ్ళ మీద అరుచుకోవటం, వాళ్ళను హీనంగా చూడటం, వాళ్ళను చూసుకోకుండా వదిలివేయటం. తల్లిదండ్రులు జీవితాంతం తమ యొక్క సంతానాన్ని సాకుతుంటారు, చూసుకుంటారు, మంచి చెడ్డలు ప్రతి విషయంలో. కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు తిరస్కరించడం చాలా పాపం సోదరులారా. అందుకే ఇది పెద్ద పాపాలలో ఈ విషయాన్ని గుర్తు చేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ఆరాధన విషయాల తరువాత హక్కులు ఏవైతే ఉన్నాయో 2 రకాల హక్కులు ఉన్నాయి. ఒకటి దైవ హక్కు, 2 దాసుల హక్కు. దైవ హక్కుల తర్వాత దాసుల యొక్క హక్కులను వివరించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రప్రథంగా దాసులలో ఎవరైతే పేరు తీసుకున్నారో వాళ్ళు తల్లిదండ్రులు సోదరులారు. మానవ సమాజంలో మానవుల యొక్క హక్కులు, దాసుల యొక్క హక్కులలో
మొదటిగా వచ్చేది ఎవరు అంటే తల్లిదండ్రులు. వాళ్ళ యొక్క హక్కులను కాపాడటం, వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళకు ఇవ్వటం, ఇది ప్రతి విశ్వాసి యొక్క విధి, బాధ్యత. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి పాదాల కింద స్వర్గమని, తండ్రి స్వర్గ ద్వారాలలోని ఒక ద్వారమని వివరించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథము సూరే ఇస్రా ఆయత్ నెంబరు, వాక్యం నెంబరు 23, 24లో ఈ విధంగా సెలవిస్తున్నారు. 17వ అధ్యాయం 23, 24. ఓకే. ఇమ్మా యబ్లుగన్న ఇందక అల్కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకుల్ లహుమా ఉఫ్ఫిన్ వలా తన్హర్హుమా వకుల్ లహుమా కౌలన్ కరీమా వఖ్ఫిద్ లహుమా జనాహ అద్దుల్లి మినర్ రహ్మహ్ వకుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు, తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ ఇద్దరిలోనే ఎవరు ఒకరైనా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళను చూసుకోవటం, వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడం, వాళ్లతో మంచిగా మెలగటం మీ యొక్క విధి. ఎలాగంటే వాళ్లతో మీరు ఉఫ్ అని కూడా అనకండి. అల్లాహ్, వాళ్ళ మీద మీరు అరవటం, తిట్టటం ఇది తర్వాత విషయం, ఇది వేరే విషయం. వాళ్ళ ముందు మీరు ఉఫ్ తక్ అని కూడా అనకండి, అని పెదవులు తెరవకండి. మీకు పెదవి కూడా తెరిచేటువంటి హక్కు లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరించడం జరిగింది. అదేవిధంగా వలా తన్హర్హుమా, వారితో మీరు జగడాలు చేయకండి, వాళ్ళతో మీరు జగడాలు చేయకండి. మరియు వాళ్లతో మీరు క్రమశిక్షణతో, ఎంతో హుందాతనంతో నడుచుకోండి. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళని చూసుకునే విధంగా వాళ్ళని చూసుకోండి. కౌలన్ కరీమా, అదేవిధంగా వాళ్ళ యొక్క ముందు మీరు వంగి ఉండండి. ఇలా కాదు, ఇలాగ. తల్లిదండ్రుల ముందు ఇలా కాదు, ఇలాగ. వాళ్ళ ముందు మీరు వంగి ఉండండి. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ ఉండండి. వకుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. వల్లాహ్, వారు ఎలాగైతే చిన్న వయసు సమయంలో, నేను చిన్నగా ఉన్నప్పుడు నా మీద వాళ్ళ యొక్క కరుణ వాత్సల్యం చూపించారో, ఇప్పుడు నువ్వు కూడా వారి మీద కరుణ వాత్సల్యం చూపించు అని దుఆ చేస్తుండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తల్లిదండ్రుల యొక్క హక్కులను వివరిస్తూ ఈ విధంగా ఆదేశించడం జరిగింది. ఈరోజు మన సమాజంలో మనం చాలా మందిని చూస్తుంటాం. మన వీధుల్లో, మన ఇళ్లలో, మనకు తెలిసిన వాళ్ళ చోట్ల చాలా విషయాలు వింటుంటాము, చూస్తుంటాము. తల్లిదండ్రుల పట్ల ఎలాగా అసభ్య పదజాలం, ఏ రకంగా దోషిస్తూ తిడుతూ ఏ రకంగా అవమానిస్తున్నారో. చిన్న సమయంలో మీరు పుట్టినప్పుడు మీకు ఏమి తెలియనప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలాగైతే సాకారో, మీరు పెద్దయిన తర్వాత వాళ్ళ దాన్ని మించి చూసుకోవాల్సిన అవసరం లేదా? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క యవ్వన వయస్సులో తల్లిని కానీ తండ్రిని కానీ ఇద్దరిని కానీ మీ యొక్క జీవితంలో మీకు ఇచ్చినట్లయితే అది మీ కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి ఒక నిఅమత్, కానుక. దాన్ని మీరు స్వీకరించాలి. వాళ్ళ యొక్క బాధ్యతల నుండి, వాళ్ళ యొక్క విధుల నుండి, వాళ్ళ యొక్క హక్కుల నుండి మీరు పారిపోకూడదు. చాలామంది మేము చూడలేము, మా ఇంట్లో మా ఆవిడ చూడలేదు, వీళ్ళతో చాలా తలకాయ నొప్పిగా ఉండిద్ది,
మేము భరించలేము, వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదని ఎక్కడ వదిలేసి పెడతారు? అల్లాహ్. మీరు చిన్నగా ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా అలాగే చేసినట్లయితే ఈరోజు మీరు ఈ స్థితిలో ఉండేవారా? ఆలోచించాల్సిన విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహీహ్ బుఖారీ హదీస్ నంబరు 2654లో చెప్తున్నారు, నేను మీకు పెద్ద పెద్ద పాపాల గురించి వివరించమంటారా? అప్పుడు సహబాయి కిరామ్ వారు అన్నారు, సహబాలు అన్నారు, తప్పకుండా వివరించండి. అయితే ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్తో ఇతరులను స్వీకరించటం, అవిధేయతకు పాల్పడటం, షిరిక్ చేయటం, బహుదైవారాధన చేయటం, ఇది మొదటి పాపం. పెద్ద పెద్ద పాపాల్లో కల్లా అతిపెద్ద పాపం. అందుకే అల్-ఇష్రాకు బిల్లా ఇది పెద్ద పాపాలలో మొదటి స్థానాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండో విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీరు మీ యొక్క తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం, ఇది రెండో విషయం. మూడోది ఏమిటంటే అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం. పెద్ద పెద్ద పాపాలు చాలా ఉన్నాయి, కానీ ఆ పెద్ద పాపాల్లో గల అత్తిమగా పెద్ద పాపాలు ఈ మూడు. మొదటిది అల్లాహ్తో షిరిక్ చేయటం, రెండవది తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపించడం, మూడవది అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం. ఈ మూడు చాలా పెద్ద పాపాలు. అయితే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాగైతే నేను చెప్పానో, తన హక్కుల తరువాత, తన యొక్క ఆరాధన తరువాత దాసుల యొక్క హక్కులు ఎక్కడైతే వివరించాడో అక్కడ మొదటిగా వివరించబడే విషయం ఏమిటంటే తల్లిదండ్రుల గురించి. మీరు వారితో సఖ్యతగా మెలకండి, మీరు అవేదకు పాల్పడకండి అని ఖురాన్ హదీసులలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇది చాలా పెద్ద పాపం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపించడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి సమయంలో మనకు దైవ ధర్మం మీద నడిచే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆ తర్వాత వచ్చేసి 12వ నెంబరు జ్యోతిష్యం. జ్యోతిష్యం లేకపోతే పూజారుల దగ్గరకు వెళ్ళటం ఏంటి? ఎవరైతే సోదులు చెప్తుంటారో ఇళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళటం, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమ యొక్క రాత గురించి అడగటం, వారు చెప్పిన మాటల మీద విశ్వాసం పెట్టడం, వారు చెప్పిన పనుల మీద ఆచరణ చేయటం, ఈ అన్నీ కూడా కబీరా గుణ సోదరులారా, పెద్ద పాపం. చాలామంది ఉన్నారు, మనం పల్లెలు చూసినట్లయితే రకరకాల వ్యవస్థలు ఏర్పడి ఉన్నాయి. కొన్ని దారాలు ఉంటాయి, కొన్ని ఉంగరాలు ఉంటాయి, కొన్ని లాకెట్లు ఉంటాయి, కొన్ని పటాలు ఉంటాయి. మనుషులు చాలా రకరకాలుగా మానవుల యొక్క హెచ్చుతగ్గులను చూపిస్తూ ఉంటారు. ఇది పెట్టుకుంటే ఈ లాభం, ఇది తీసేస్తే ఈ లాభం, ఈ నష్టం అని. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకున్నా కూడా దాని యొక్క దిక్కుల గురించి ఇంజనీరింగ్ అయితే ప్లానింగ్ ఇస్తాడు, కానీ దానికన్నా ముందు పూజారుల దగ్గరికి, హిందువుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి ఏ ద్వారం ఎటు పెట్టాలి, బాత్రూమ్ ఎటు పెట్టాలి అని అడగడం, అదే రకంగా వాళ్ళు ఇచ్చిన సలహాల మీద ఆచరణ చేయటం, అదేవిధంగా ఏదైనా కార్యం స్టార్ట్ చేసినట్లయితే అది చక్కగా జరగాలంటే ఇది కట్టాలి, ఇది ఉండాలి. ఏదైనా బండి కొన్నట్లయితే దాని ముందు ఈ నిమ్మకాయలు పెట్టాలి, దాని మీద మంత్రాలు చదివి ఊదాలి. ఈ రకరకాల ఏవైతే చేష్టలు ఉన్నాయో ఇవన్నీ పెద్ద పాపం సోదరులారా.
ఇవన్నీ పెద్ద పెద్ద పాపాల్లోనివి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. సహీ ముస్లిం గ్రంథము 2230, అదేవిధంగా తిర్మిది గ్రంథంలో కూడా ఉంది 135. ఏ వ్యక్తి అయినా పూజారుల దగ్గరికి లేకపోతే జ్యోతిషుల దగ్గరకు వెళ్ళి వారి మాటలను నమ్మినట్లయితే అతను ఇస్లాం ధర్మాన్ని తిరస్కరించిన వాడవుతాడు. అతను ఇస్లాం ధర్మాన్ని తిరస్కరించిన వాడవుతాడు. వాడు ముస్లిం సమాజంలోని ముస్లిమై ఉండడు. మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, ఏ వ్యక్తి అయితే జ్యోతిషుడి వద్దకు వెళ్ళి ఏ విషయమైనా అడుగుతాడో అటువంటి వ్యక్తి యొక్క 40 రాత్రుల యొక్క నమాజు స్వీకరించబడదు. 40 రోజుల ఆరాధన మీది స్వీకరించబడదు. మీ దువాలు, మీ నమాజులు, మీ అస్కార్లు, మీ జిక్రులు, ఏదైతే ధ్యానం మీరు చేస్తారో అవన్నీ అల్లాహ్ దగ్గర స్వీకరించబడవు. ఎందుకంటే ఇక్కడ నమ్మకాలు మారిపోతున్నాయి సోదరులారా. అల్లాహ్ మీద ఏదైతే నమ్మకం మనం ఉంచాలో, అల్లాహ్ మీద ఏదైతే మనకు భరోసా ఉండాలో ఆ నమ్మకాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మనుషుల మీద, వస్తువుల మీద, దారాల మీద, ఉంగరాల మీద, వాళ్ళు చెప్పే మాటల మీద, వాళ్ళు చెప్పే విషయాల మీద. ఇక్కడ నమ్మకాలు మారిపోవటం వల్ల వారి యొక్క ధర్మం కూడా మారిపోతుంది. వాడు ముస్లిం ధర్మానికి చెందిన వాడు అయి ఉండడు, వాళ్ళ యొక్క ధర్మమే మారిపోతుంది. అందుకే ఇలాంటి జ్యోతిష్య మాటలను, వారి యొక్క కార్యకలాపాల నుండి తమను తాను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఈరోజు మనం ఊళ్ళలో చూసినట్లయితే చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. బండ్లకు కానీ, కార్లకు కానీ, ఇళ్లలో కానీ, మనుషుల మీద కానీ, పిల్లల మీద కానీ ఇలాంటి ఎన్నో రకమైన వస్తువులు, వారి యొక్క చేష్టలు మనకు చూడటానికి దొరుకుతుంటాయి. అందుకని పెద్ద పాపం ఏంటంటే పూజారుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి, काहिनों के पास और जादूगरों के पास, ऐसे किस्म के लोगों के पास जाना और उनके बातों पर यकीन रखना ये कबीरा गुनाह है जी. నీ నక్షత్రం ఇలా ఉంది, నీ గ్రహం ఇలా ఉంది, నీ రాత ఇలా ఉంది, ఇది గిన నువ్వు పెట్టుకున్నట్లయితే నీ తలరాత మారిపోయింది, ఇది నీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే నీకు ఈ లాభాలు దొరుకుతాయి. ఆ వస్తువు మీద, ఆ మాటల మీద మనం నమ్ముతున్నాము కానీ ధర్మ విషయాల మీద మనం నమ్మకం ఉండటం లేదు సోదరులు. అందుకే ఇలాంటి కార్యకలాపాల నుండి మనం తనను తాను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 20వ విషయం అదేనా? रिश्वत. ఇరవై విషయము ప్రభుత్వ అధికారులు అక్రమ సంపాదన, లంచాలు. అయితే సోదరులారా, ఇది ఏదైతే లంచం ఉందో, రిష్వత్ ఉందో, ఇది పెద్ద పాపం. ఇది పెద్ద పాపం. ఈరోజు సమాజంలో తన మాట నెగ్గించుకోవడం కోసం, తన పని చేయించుకోవటం కోసం, తన వైపు మాట్లాడటం కోసం,
రకరకాలుగా మనిషి తన యొక్క గుర్తింపు కోసం ఈ యొక్క లంచాల యొక్క సిస్టమ్ తీసుకురావడం జరిగింది. లంచం ఇచ్చి నేను ఏదైతే చేయగలను అనే స్థితికి మానవుడు వచ్చాడు సోదరులారా. ఈ డబ్బు వలన, ఈ సంపాదన వలన నేను గిన డబ్బు పెట్టినట్లయితే నేను ఏదైనా చేయగలను, ఏదైనా మాట్లాడగలను, ఎవరినైనా నా వైపు తిప్పుకోగలను. ఇది ఏదైతే మనిషి ప్రయత్నిస్తున్నాడో ఇది చాలా ఘోరమైన పెద్ద పాపం సోదరులారా. ఇలాంటి పాపం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క దివ్య గ్రంథం ఖురాన్ గ్రంథంలో 188వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు. వలా తఅకులు అమ్వాలకుం బైనకుం బిల్ బాతిల్ وتدلوا بها إلى الحكام لتأكلوا فريقا من أموال الناس بالإثم وأنتم تعلمون. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో ఈ లంచాల గురించి చాలా ఆదర్శవంతంగా వివరించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహ చేయకండి. ఒకరి సొమ్ముని ఇంకొకరు అన్యాయంగా లాక్కోకనండి, తినటానికి ప్రయత్నించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు. వతుదులు బిహా ఇలల్ హుక్కామి లితఅకులు ఫరీఖం మిన్ అమ్వాలిన్ నాసి బిల్ ఇస్మి వ అంతుం తఅలమూన్. బుద్ధిపూర్వంగా అక్రమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది న్యాయం కాదన్న సంగతి మీకు తెలిసినదే కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఇతరుల సంపాదన కాజేయడానికి, ఇతరుల యొక్క డబ్బును కాజేయడానికి, ఇతరులకు నష్టం చేయాలి అని మీరు అధికారులకు లంచాలు ఇవ్వకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా చక్కగా వివరించారు సోదరులారా. ఈరోజు ప్రతి వ్యవస్థ లంచాల పరమైపోయింది. ప్రతి వ్యవస్థ, ఇది ప్రాపంచిక జీవితం కానీ, ధార్మిక జీవితంలో కొన్ని విషయాలు కానీ ఎక్కడ చూసే మనం ఈ లంచ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు సోదరులారా. ఇచ్చేవాడు, తీసుకునేవాడు ఇద్దరు కూడా పాపాత్ములే, ఇద్దరు కూడా పాపాలు చేసిన వాళ్ళే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లంచం గురించి ఈ విధంగా స్థాయిస్తున్నారు. లంచం ఇచ్చేవారు, పుచ్చుకునేవారు ఇద్దరిపై శాపం ఉంటుంది. లంచం ఇచ్చేవాడు, తీసుకునేవాడు ఇద్దరి మీద అల్లాహ్ యొక్క లానత్ ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. ఇచ్చేవాడు ఎంతైతే పాపినో ఆ విధంగానే తీసుకునేవాడు కూడా పాపినే. ఇద్దరు కూడా పాపాత్ములే, ఇద్దరు కూడా పాపాలు చేసిన వాళ్ళు. మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు, ఒక వ్యక్తి మరో వ్యక్తి కొరకు సిఫార్సు చేసినప్పుడు, సిఫార్సు చేసినందుకు ఈ వ్యక్తికి ఏదన్నా లంచం ఇచ్చినట్లయితే ఆ లంచం తీసుకున్న వ్యక్తి వడ్డీ యొక్క పెద్ద ద్వారంలోకి ప్రవేశించినట్లవుతుంది. సిఫార్సు కొరకు ఎవరైనా లంచం తీసుకున్నట్లయితే ఆ లంచం తీసుకున్న వ్యక్తి వాళ్ళు వడ్డీ యొక్క ద్వారాల నుంచి ఒక పెద్ద ద్వారాన్ని తెరిచినట్లే. అల్లాహు వడ్డీ గురించి నిన్న దత్తు గారు చాలా చక్కగా వివరించి ఉంటారు, అది ఎంత పెద్ద పాపం అని. ఇది ఏదైతే మనం లంచ ఇస్తున్నామో, తీసుకుంటున్నామో, తమ యొక్క పనులు చేయించుకోవటానికి, తన యొక్క స్థితులలో మార్పులు రావటానికి, తన మాట నెగ్గించుకోవటానికి ఈ లంచగొండితనం ఇద్దరిని కూడా మహాపాపాత్మలు చేసేస్తుంది సోదరులారా. ఈ యొక్క పెద్ద పాపాల్లోని విషయాలు. దాని తరువాత 27 అయిపోయింది, 28. ఇరవై 28వ విషయం, ప్రజలపై అన్యాయంగా పన్ను వేయడం. దౌర్జన్యంగా, అన్యాయంగా
పన్ను వసూలు చేయటం, ఇది కూడా పెద్ద పాపాల్లో నుంచి ఒక పాపం సోదరులారా. ఇమాం జహబీ రహిమహుల్లాహ్ వారు ఎవరైతే ఈ పుస్తకం రాశారో, నిన్న రబ్బానీ దాయి గారు కూడా పేరు వివరించడం జరిగింది. ఇమాం జహబీ రహిమహుల్లాహ్ వారు అల్ కబాయి ఏదైతే పుస్తకం రాశారో, ఆయన ఈ అన్యాయంగా పన్ను వసూలు చేయడం గురించి వివరిస్తున్నారు. పన్ను వసూలు చేసేవారు దొంగలతో సమానం, బందిపోట్లతో సమానం. ఎవరైతే అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారో వీళ్ళు బందిపోట్లు, దొంగతనం చేసేవాళ్ళు అని వివరించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మానవుల మీద దౌర్జన్యం చేస్తూ వాడి మీద నిలబడతారు. నువ్వు ఇంత కట్టాల్సిందే, నీ మీద ఇంత పన్ను ఉంది, ఇది నువ్వు ఇవ్వాల్సిందే. ఈ విషయంలో పన్ను వేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు, పన్నును లిఖించేవాడు, ఆ విధంగా వీరందరూ కూడాను ఈ పాపంలో భాగస్వాములే. వీరందరూ కూడా భాగస్వాములు. వీరందరూ కూడా హరాం ఖోరీ చేసేవాళ్లే. వీళ్ళందరూ కూడాను పాపం చేసేవాళ్లే. అయితే పన్ను వసూలు చేయడం పెద్ద పాపం ఉందో, ఆ పాపాన్ని వీరు కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. పైన కూర్చున్నవాడు కానీ కింద కూర్చున్నవాడు కానీ పన్ను వసూలు చేయడానికి వెళ్ళేవాడు ఒక్కడే కాదు, పైనుంచి కిందటి వరకు ఈ సిస్టంలో ఎవరెవరైతే ఉన్నారో, ఈ చైన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమభాగస్వాములే ఈ యొక్క పాపంలో. ఎందుకంటే వీళ్ళందరూ దౌర్జన్యం చేస్తున్నారు. ఎలాగైతే వడ్డీ గురించి చెప్పారో, వడ్డీ ఇచ్చేవాడు, తీసుకునేవాడు, సాక్ష్యం ఉండేవాడు, ఆ సాక్ష్య వివరాలను రాసేవాడు, దానిలో ఎటువంటి అయినా తన యొక్క ఇన్వాల్వ్మెంట్ పెట్టినవాడు, వీళ్ళందరూ ఎలాగైతే భాగస్వాములు అవుతారో ఆ విధంగానే దీంట్లో కూడా వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, ఇన్నమస్ సబీలు అలల్ లదీన యజ్లిమూన అన్నాస వయబ్గూన ఫిల్ అర్ది బిగైరిల్ హక్ ఉలైక లహుం అదాబున్ అలీం. ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి అకారణంగా భూమి మీద అరాచకాన్ని సృష్టించిన వారికి మాత్రమే నిర్హారులుగా నిలబెట్టే మార్గం ఉంటుంది. అలాంటి వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది. వారే తిరస్కారులు అవుతారు. వారి కోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయంకరమైన శిక్షను పెట్టాడు. ఎవరైతే దౌర్జన్యంగా, అన్యాయంగా భూమి మీద అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఇతరుల యొక్క సంపాదన మీద పన్నులు వేసి అరాచకంగా దాన్ని వసూలు చేస్తుంటారో వీళ్ళందరూ కూడా ఆ పాపంలో సరి సమానమైన భాగస్వాములే. అదేవిధంగా సోదరులారా, ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, అన్యాయంగా పన్ను వసూలు చేయటం, ఈ యొక్క దౌర్జన్యకాండ ఏదైతే ఉందో దీని గురించి మనం ఒక హదీసు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. హదీస్ యొక్క రిఫరెన్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సహీ ముస్లిం 2581. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలతో అడిగారు, ఓ సహబాలు, మీకు తెలుసా ముఫ్లిస్ అంటే ఎవరని? ముఫ్లిస్ అంటే ఎవరని? దానికి సహబాలు రకరకాలుగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఒక ఆయన అన్నారు, ఎవరి దగ్గర అయితే ఇల్లు లేదో ఆయన ముఫ్లిస్. ఒక ఆయన అడిగాడు, ఎవరి దగ్గర అయితే కట్టుకోవడానికి బట్టలు లేవో ఆయన ముఫ్లిస్, దీనస్థితిలో ఉన్నవాడు, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నవాడు. ఎవరికైతే తినటానికి 3 పూట్ల అన్నం లేదో వాడు దీనస్థితిలో ఉన్నవాడు ముఫ్లిస్ అని రకరకాలుగా సమాధానాలు చెప్పారు. చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
ప్రళయం దినం నాడు దీన స్థితి ఇది కాదు. ఎవరి దగ్గర అయితే ఇళ్ళు లేదో, బట్ట లేదో, ఉండటానికి, కట్టుకోవటానికి, తినడానికి వస్తువులు లేవో వాడు కాదు. ప్రళయం దినం నాడు అసలు దీనస్థితిగాడు ఎవడంటే ఒక వ్యక్తి వస్తాడు, చాలా రకాలైన సత్కారాలు చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నిలబడతాడు. వారికి జన్నతి అని ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, స్వర్గవాసి అని. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తరువాత ఆ సమయంలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి వస్తాడు. వచ్చి వీడు భూమి మీద నా మీద అన్యాయంగా దౌర్జన్యం చేసేవాడు. ఇంకో వ్యక్తి వచ్చి వీడు భూమి మీద నా మీద చాడీలు చెప్పేవాడు. ఇంకొక వ్యక్తి వచ్చి వీడు భూమి మీద నా యొక్క గీబత్ చేసేవాడు. ఇలా ఒక పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు పరిష్కార మార్గం ఏమవుతుంది? పరిష్కారం ఏదవుతుంది? వీడి యొక్క తప్పు, వీడి యొక్క ఏదైతే సత్కార్యాలు ఉన్నాయో ఆ సత్కార్యాలు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వీరి యొక్క సత్కార్యాలు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఉన్న సత్కార్యాలన్నీ అయిపోయినాయి. ఇంకా పెద్ద లైన్ ఉంది. వీరి చేత అవమానపడిన వాళ్ళు, హక్కులను కాలరాసిన వాళ్ళు, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ చాలామంది ఏదైతే ఉన్నారో వారి యొక్క పాపాలను మళ్ళీ వీడి మీద వేయటం జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు కొండల లాంటి సత్కార్యాలు అన్ని పెద్ద పెద్ద సత్కారాలు చేసి వచ్చిన వాడు అవుతాడో అతడు చివరికి ఏమవుతాడు? నరకవాసి అయి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వారి యొక్క సత్కారాలన్నీ పోయి వారి యొక్క పాపాలు పెరిగిపోతాయి. దాని వలన వారు నరకవాసి అవుతారు. ఈ యొక్క హదీస్ ఏదైతే మనం చాలా భయాల్లో వింటుంటామో దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? ఈ హదీస్ వల్ల మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? ఏదైతే సహీహ్ బుఖారీ హదీస్ ఉందో దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మనం ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితంలో ఇతరులకు ఏదైనా కష్టం కలిగించినట్లయితే, ఇతరుల యొక్క హక్కులను కాల రాసినట్లయితే, ఇతరుల మీద అన్యాయానికి మనం పాల్పడినట్లయితే రేపటి రోజు వాళ్ళే మన యొక్క స్థితిగతులను మార్చేవాళ్ళు అవుతారు. వాళ్ళే మన యొక్క స్థితి, స్వర్గవాసి అనేది ఏదైతే మనకు దొరికిందో దాన్ని నరకవాసిగా చేయడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే సోదరులారా, ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో దీని మీద మనకు చక్కగా అవగాహన ఉండాలి. ఈ యొక్క పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో దాని నుండి మనం తమని తాను రక్షించడానికి ప్రయత్నం కూడా చేయాలి. ఇది చాలా అవసరమైన విషయం. అదేవిధంగా ఇదంతా కింద మీద దాని తర్వాత ఒకవేళ దాంట్లో లేకపోతే సైడ్లో రాసుకోండి. ఆ తర్వాత ఇంకో పాపం ఏమిటంటే ధర్మ నిషేధత పనులు చేయటం మరియు ధనాన్ని కూడబెట్టడం కోసం ధర్మ అధర్మ విషయాల గురించి తేడా చూపకపోవడం అని, ఏదైతే ధార్మిక జ్ఞానం మీకుందో దాన్ని దాచిపెట్టడం, ప్రాపంచిక జీవితంలో లబ్ధి పొందటానికి ధర్మ అధర్మ విషయాల మీద మన యొక్క తేడా చూపకపోవడం, ప్రాపంచిక జీవితం కోసం ధర్మ అధర్మాల మీద తేడా చూపకపోవడం, ఇది కూడా చాలా పెద్ద పాపం సోదరులారా. అర్థమైందా? ధర్మ జ్ఞానాన్ని దాచిపెట్టడం, ధర్మ జ్ఞానం ఉన్నా కూడా ప్రాపంచిక జీవితంలో లబ్ధి పొందటానికి ధర్మ అధర్మ విషయాల మీద తేడా చూపకపోవటం, ఇది హరామ్ అయితే ఇది హరామ్ అని చెప్పకపోవటం, ఇది హలాల్ అయితే ఇది హలాల్ చెప్పకుండా పోవటం. ఎందుకంటే దీన్ని హలాల్ మీద నేను చెప్పినట్లయితే నాకు ఏం ఉపయోగం, ఇది హరామ్ అని చెప్పినట్లయితే నాకేం ఉపయోగం అని ఆలోచించి ధర్మ అధర్మాల మీద తేడా చూపకపోవడం.
ఇది కూడా చాలా పెద్ద పాపం సోదరులారా. ఏదైతే జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఇచ్చాడో దాని మీద మీరు తప్పకుండా ఇతరులకు చేరవేయాలి. దానిగిన మీరు దారి చూపెట్టినట్లయితే మీరు పెద్ద పాపం చేసినట్లే. అదేవిధంగా మీరు ప్రాపంచిక జీవితంలో కొంత లబ్ధి పొందటానికి ధర్మ అధర్మ విషయాల మీద తేడా మీరు చూపకపోవటం, దాచిపెట్టడం, ఇది కూడా మీకు చాలా శిక్షను అర్హులు చేస్తుంది సోదరులారా. ఈరోజు మనం చూస్తున్నాం, తావీజులు కట్టేది ఎవరంటే హాఫీజ్ సాబ్. తావీజులు కట్టేది ఎవరంటే హాఫీజ్ సాబ్. తెలీదా షిర్క్ ఏందో, తౌహీద్ ఏందో? అధర్మ విషయాలు తెలియదా? తెలిసి కూడా చేయటం ఏంది? ధర్మాన్ని దాచిపెట్టడం ఏంది? పెద్ద పాపము. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలా తఅకులు అమ్వాలకుం బైనకుం బిల్ బాతిల్. మీరు అక్రమంగా న్యాయపరంగా కాదు, అక్రమంగా ఇతరుల సంపాదన మీద కన్ను వేయకండి. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, ఒక వ్యక్తి దూర ప్రయాణం చేసి పాడైపోయిన బట్టలతో, చెల్లా చెదురైపోయిన జుట్టుతో, మొహం మీద మొత్తం ధూళిపడి వచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర రెండు చేతులు ఎత్తి దుఆ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఓ అల్లాహ్ నాకు ఇదివు, ఓ అల్లాహ్ నాకు అదివు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా స్థితిని మార్చు, నేను చాలా పెద్ద పాపం నేను చాలా దీన స్థితిలో ఉన్నాను అని అడుగుతుంటాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క మాటను వినట్లేదు, వారి యొక్క ప్రార్థన స్వీకరించేటట్లేదు. అల్లాహ్ ఇలా చేస్తాడా? నిజంగా మనం అనుకున్నట్లయితే అల్లాహ్ ఇలా చేస్తాడు? చేయడు కదా. దీన స్థితిలో ప్రయాణంలో ఉన్నవాడి ప్రార్థన కబూల్ కాదా? స్వీకరించబడదా? తప్పకుండా స్వీకరించబడాలి. కానీ వాడి యొక్క దుఆ స్వీకరించబడట్లేదు, ప్రార్థన అంగీకరించబడట్లేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఎలా స్వీకరించబడుతుందండి? వాడు తిన్నది హరాము, నిషిద్ధమైన ఆహారాన్ని తిన్నాడు, వాడు కట్టుకున్న గుడ్డలు ఏవైతే ఉన్నాయో ఇది హరాము సంపాదనతో వాడు కట్టుకున్నాడు, వారు జీవిస్తున్న జీవితం హరాం యొక్క సంపాదనతో గడుపుకుంటున్నాడు. మరి అలాంటి స్థితిలో వాడు చేసేటువంటి ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది? స్వీకరించబడదు కదా. వాడు తిన్నది హరాము, తాగేది హరాము, కట్టుకున్నది హరాము, జీవితం హరాము, వారి యొక్క మొత్తం ఏదైతే శరీరం ఉందో హరాముతో కూడగట్టుకున్నదైతే వాడు చేసే దుఆ అల్లాహ్ దగ్గర ఎలా స్వీకరించబడుతుంది? స్వీకరించబడదు సోదరులా. ఈ హదీస్ ఎవరైతే ధర్మ జ్ఞానాన్ని కప్పిపుచ్చుతున్నారో, దాస్తున్నారో, చెప్పట్లేదో ఇది తౌహీదు, ఇది షిర్కు, ఇది చేయడం పాపము, ఇది చేయకూడదు అని వారించట్లేదో, వారే దానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ లైన్లో వచ్చేవాళ్ళే. అక్రమ సంపాదన 29. ఆ తర్వాత 30 ఆత్మహత్య ఖుద్కషీకరణ. ఆత్మహత్య చేసుకోవడం మహా పెద్ద పాపం. ఎందుకంటే ఈ జీవితం మీది కాదు సోదరులా. ఈ జీవితం మీది కాదు, ఈ జీవితం అల్లాహ్కి. ఈ జీవితం మీకు ఇచ్చింది అల్లాహ్, మరియు దీన్ని తీసుకునే హక్కు కూడా అల్లాహ్కే ఉంది. మీరు స్వతహాగా మీ యొక్క జీవితాన్ని మీరు హరించలేరు. ఆ జీవితం మీది కాదు కదా. జీవితాన్ని ఇచ్చేవాడు, జీవితాన్ని తీసుకునేవాడు ఎవరు? కేవలం అల్లాహ్. మనం మరలి ఎక్కడికి వెళ్ళాలి? అల్లాహ్ దగ్గరికి. ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలి, అంతేగాని స్వతహాగా నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఇష్టం వచ్చిన రకంగా నేను మరణిస్తానంటే కుదరదు. అది మహా పెద్ద పాపం, ఆత్మహత్యలు. ఈరోజు చిన్న చిన్న విషయాలు
చిన్న చిన్న విషయాలలో ఒకడు పరీక్ష తప్పాడని, ఒకడికి ఉద్యోగం రాలేదని, ఒకడి కళ నెరవేరలేదని, భర్త కొట్టాడని, భార్య హింసించిందని, పిల్లలు చూడటం లేదని, రకరకాలుగా చాలామంది ఆత్మహత్యలో పాల్పడుతున్నారు సోదరులారా. ఇంకా ఈ జీవితం మనకు అవసరం లేదు అని అనుకొని తమ యొక్క జీవితాలను హరించేస్తున్నారు. ఇది మహా పెద్ద పాపం సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథము 29వ సూర నిసా 4వ అధ్యాయం 29-30 వాక్యాలలో ఈ విధంగా సెలవిస్తున్నారు. వలా తఖ్తులు అన్ఫుసకుం ఇన్నల్లాహ కాన బికుం రహీమా వమన్ యఫ్అల్ ذلك ఉద్వానా వజుల్మన్ ఫసౌఫ నుస్లీహి నారా వకాన ذلك అలా అల్లాహ్ యసీరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నారు, మిమ్మల్ని మీరు చంపుకోకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు. ఆ దయగలవాడిని అడగండి, మీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీకేం అవసరాలు ఉన్నాయో. చావాల్సినంత అవసరం ఏం వచ్చింది అని అడుగుతుంటారే, ఆ అవసరాలు ఏంటో అల్లాహ్తో అడగండి. మీరు అల్లాహ్ దగ్గరికి మరలండి, అల్లాహ్తో ప్రార్థన చేయండి. తల బిరుసుతనంతో, దౌర్జన్యంతో దీనికి ఈ అవిధేయతకు పాడుపడిన వాడిని మేము నరకాగ్నిలో పడవేస్తాము, ఇలా చేయటం అల్లాహ్కు ఎంతగానో సులభం, ఎంతగానో తేలిక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు శిక్ష ఇవ్వాలంటే మిమ్మల్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అల్లాహ్ని చేస్తారు. అంతగా మిమ్మల్ని మీరు హింసించుకోవాలని అనుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు కాలరాయాలని అనుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు ఖతం చేయాలని అనుకున్నట్లయితే అది పెద్ద విషయమా? అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా తేలిక కదా. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వారి యొక్క పర్యవసానం ప్రళయం దినం రోజు ఎలాగుంటుంది, వారి యొక్క నరకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. సహీ బుఖారీ గ్రంథము. ఏ వ్యక్తి అయితే ఇహలోకంలో అని ప్రాపంచిక జీవితంలో ఏదైనా ఇనుప వస్తువుతో, కత్తన్న కానీ ఇంకేదన్నా ఇనుప వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటారో అతను నరకంలో అదే ఇనుప వస్తువుతో తరచూ తన పొట్టపై ఎక్కడైతే పొడుచుకొని చేస్తాడో ఆ రకంగానే ప్రళయాన్ని పొడుచుకుంటూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ బ్రతికిస్తాడు, మళ్ళీ పొడుచుకుంటాడు, మళ్ళీ బ్రతికిస్తాడు, ఇంకా అదే పని వారికి. ఆ శిక్షనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విషం తాగి తమ యొక్క ప్రాణాలను హరించుకుంటారో రేపు ప్రళయం దినం నాడు ఆ విషాన్నే వారికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తాగుతుంటారు మరియు తమ యొక్క ప్రాణాలను వదులుతుంటారు. వాళ్ళకి అదే రకమైన శిక్ష ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద, పెద్ద పెద్ద కొండల మీదకి వెళ్ళి కిందకి దూకి చేస్తుంటారో వాళ్ళ కోసం కూడా రేపు ప్రళయం దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే శిక్షను వేస్తాడు. వాళ్ళు పైకెక్కుతుంటారు, కింద పడుతుంటారు, చస్తుంటారు, మళ్ళీ పైకెక్కుతారు, మళ్ళీ దూకుతుంటారు. వాళ్ళకు ఆ శిక్ష ఇవ్వడం జరుగుతుంది. అందుకే సోదరులారా, ఆత్మహత్య అనేది ఇంత పెద్ద పాపం. దాని యొక్క శిక్షణ కూడా అదే రకంగా ఉంటుంది. ఎలాగైతే మనం ఈ ప్రాపంచిక జీవితంలో తమ యొక్క ప్రాణాలను తీసుకుంటాం. ఆ తర్వాత ముప్పై 31 అబద్ధానికి అలవాటు పడిపోవటం. అబద్ధం పెద్ద పాపం. అబద్ధం అనేది పెద్ద పాపం. అబద్ధాలు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఖాళీ చేసేస్తాయి సోదరులారా. వాడి యొక్క వ్యక్తిత్వం పడిపోయింది. వాడి మాట మీద ఎవరు కూడా నమ్మకం పెట్టరు. వాడు ఎప్పుడు అబద్ధం ఆడేది, వాడెప్పుడు నిజం చెప్పాడు వచ్చేసింది. అబద్ధము మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని హరించి వేస్తుంది.
మరియు అబద్ధాలు ఆడేవాడు ఇహలోకంలో పరలోకంలో ఎప్పుడు కూడా సాఫల్యం పొందలేడు సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. సహీహ్ బుఖారీ గ్రంథము 6094లో ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు మంచి పని చేసినట్లయితే ఆ మంచి పని మిమ్మల్ని జన్నత్ అని స్వర్గం రహదారి స్వర్గ మార్గం మీద నడిపిస్తుంది. ఆ స్వర్గ మార్గం మీద మీరు నడిచి మంచి పనులు చేసుకున్నట్లయితే అది మీకు స్వర్గాన్ని చేరవేస్తుంది అని వివరించారు. అదేవిధంగా మీరు గిన అబద్ధాలు చెప్పినట్లయితే ఆ అబద్ధం ఏదైతే ఉందో అది మీకు నరక మార్గం మీద ప్రయాణం చేయిస్తుంది. ఆ నరక మార్గం మీద యొక్క ప్రయాణం మిమ్మల్ని డైరెక్ట్గా నరకాన్ని చేరవేస్తుంది. అందుకే మీరు నిజం వైపు ఉండండి, నిజమే చెప్పండి, నిజ జీవితాన్ని గడపండి. ఎవరైతే నిజం మీద నిలబడి స్వర్గ మార్గం మీద నిలబడతారో వారి యొక్క పర్యవసానం స్వర్గం అవుతుంది. ఎవరైతే అబద్ధపు జీవితం అబద్ధాల మీద తన యొక్క సామ్రాన్ని సృష్టించుకొని నడుస్తుంటారో ఆ నరకం యొక్క మార్గం వాడిని నరకాగ్ని చేసేస్తుంది. వారి యొక్క ప్రస్తావన కూడా నరకాగ్ని యొక్క లిస్టులోనే ఉండిద్ది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథము 3వ అధ్యాయము 61వ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నారు, ఫలా నజఅల్ లఅనతల్లాహి అలల్ కాజిబీన్. అబద్ధాలు చెప్పేవాడిపై అల్లాహ్ యొక్క శాపం పడుతుంది సోదరుడు. అల్లాహ్ యొక్క కరుణ కాదు, అల్లాహ్ యొక్క శాపం పడుతుంది. అబద్ధాలు చెప్పి నేను ఏం చెప్పినా నమ్మేస్తారులే, నాకు ఇబ్బంది ఏముంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. అబద్ధాలు చాలా చక్కగా వర్ణించేవాడు ఈ ఇహలకునైతే వర్ణించవచ్చు, కానీ వాడి మీద అల్లాహ్ యొక్క శాపం ఏదైతే ఉంటుందో దానికి జవాబు ఎక్కడ ఉంటుంది సోదరులు? ఉండదు. అందుకే అబద్ధాలు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా హరించి వేస్తాయి. వాడి మీద అల్లాహ్ యొక్క శాపం ఉంటుంది. అబద్ధం ఇది పెద్ద పాపాల నుంచి ఒకటి. అదేవిధంగా ఇంకొక మాట చెప్పి నా యొక్క ప్రశ్నగా ముగిస్తాను. అదేమిటంటే, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెడింగ్ పెట్టండి, ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా తీర్పు ఇవ్వడం. ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా తీర్పు ఇవ్వడం అదేమిటంటే, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఒక పెద్ద మనిషిని చేశాడు, మీరు ఒక సమాజానికి, ఒక సొసైటీకి, ఒక చోటకి, ఒక ఇంట్లో కానీ నలుగురి మధ్యలో కానీ అరే నువ్వు న్యాయం చెప్పరా అని మిమ్మల్ని నిలబెట్టాడు, న్యాయం చెప్పమమ్మని మిమ్మల్ని నిలబెట్టాడు. అలాంటి సమయంలో మీరు ఏ విధంగా అయితే తీర్పు ఇస్తారో దాన్ని బట్టి మీ యొక్క పర్యవసానం ఉంటుంది సోదరులారా. ఒకవేళ మీరు ఇస్లామిక్ లా విరుద్ధంగా మీరు విన తీర్పు ఇచ్చినట్లయితే, ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా మీరు విన తీర్పు ఇచ్చినట్లయితే, మొదటిగా మీరు ఫాసిక్, గునెహ్గార్, పెద్ద పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీరు జాలిం అవుతారు, దౌర్జన్యం చేసేవాడు అవుతాడు. ఆ తర్వాత మీరు కాఫిర్ అవుతారు, తిరస్కరులు అవుతారు సోదరులు. మీరు పంచ్ కోసం ఏర్పాటు జరిగింది, అరే నువ్వు న్యాయం చెప్పమని మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. మీకు న్యాయం చేసేటువంటి అవకాశం దొరికినప్పుడు మీరు ధర్మపరంగా వారి మధ్య న్యాయం చేయండి. ఒకవేళ మీరు ధర్మపరంగా వాళ్ళ మధ్య న్యాయం చేయకున్నట్లయితే మీరు ఫాసిక్ కూడా అవుతారు, జాలిం కూడా అవుతారు, కాఫిర్ కూడా అవుతారు సోదరులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 ఆయతులలో 3 విషయాలను చాలా చక్కగా వివరించడం జరిగింది. అధ్యాయం నెంబర్ 5 వాక్యం 44, 45, 47. 44, 45, 47 ఈ 3 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు, వమన్ లం యహ్కుమ్ బిమా అన్జలల్లాహ్ ఫౌలాయిక హుముల్ ఫాసిఖూన్. ఎవరైతే అల్లాహ్ ఏదైతే
అవతరింపజేశాడో దానికి విరుద్ధంగా తీర్పు ఇచ్చినట్లయితే వాడే ఫాసిఖ్, వాడే దుర్మార్గుడు, వాడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర తిరస్కరించబడేవాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని యొక్క తర్వాత వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు, వమన్ లం యహ్కుమ్ బిమా అన్జలల్లాహ్ ఫఉలైక హుముజ్ జాలిమూన్. ఎవరైతే అల్లాహ్ అవతరింపజేయబడినటువంటి గ్రంథానికి విరుద్ధంగా తీర్పిస్తాడో వాడే జాలిం, వాడే జాలిం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరించాడు. ఇంకొక వాక్యంలో వమన్ లం యహ్కుమ్ బిమా అన్జలల్లాహ్ ఫౌలైక హుముల్ కాఫిరూన్. ఎవరైతే అల్లాహ్ యొక్క అవతరింపజేసినటువంటి ఖురాన్కు విరుద్ధంగా తీర్పిస్తాడో వాడే తిరస్కరుడు, తిరస్కరించేవాడు, కాఫిర్ అని వివరించారు. అంటే మీరు ఒకవేళ ఖురాన్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లయితే, అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పించినట్లయితే మీరు ఫాసిఖ్ అవుతారు, జాలిం అవుతారు, కాఫిర్ అవుతారు సోదరులారా. దాని నుంచి పెద్ద పాపం, అంత పెద్ద పాపం. ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా తీర్పు ఇవ్వడం ఇంత పెద్ద పాపం సోదరులారా. అందుకే ఇలాంటి పాప కార్యాల నుండి తమల్ని తాము రక్షించుకోవటం, వీటి యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవటం, ఈ యొక్క జ్ఞానాన్ని ఇతరులను కూడా చేరవేయటం ఈ యొక్క సమాజంలో ఇలాంటి స్థితులలో చాలా ముఖ్యమైనది, అవసరమైనది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను చాలా చక్కగా నోట్ చేసుకోండి, ఈ రిఫరెన్స్ను కూడా నోట్ చేసుకోండి, మరియు దీని మీద కొంచెం అవగాహన పెంపొందించుకొని దాని మీద ఆచరణ చేయడానికి ప్రయత్నించండి. వసల్లల్లాహు తఆలా నబియ్యనా ముహమ్మద్ వబారిక్ వసల్లం. اللهم صل وبارك على نبينا محمد صلى الله عليه وسلم. تقبل الله منا ومنكم صالح الأعمال.